ఉండబోతోంది. ఈ కేసులో అరెస్ట్ అయి అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్పై ఉన్నారు. 4 వారాల పాటు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే ఆ తర్వాత నుంచి చాలా కీలకమైన పరిణామాలు, ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ క్వశ్చన్ అడగడం, దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వడం, అల్లు అర్జున్ పైన, ఘటన పైన, ఇండస్ట్రీ పైన కొంత సీరియస్గా ముఖ్యమంత్రి మాట్లాడడం, అదే రోజు సాయంత్రం అల్లు అర్జున్ ఆయన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టడం, మళ్ళీ దానిపైన పోలీసులు వివరణ ఇవ్వడం, కొంతమంది నాయకులు మాట్లాడడం, ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుంటూ ఉన్నాయి. అయితే అల్లు అర్జున్ అలా ప్రెస్ మీట్ నిర్వహించడంపై పోలీసులు సీరియస్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్కు మరోసారి పోలీసులు షాక్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బన్నీ కౌంటర్ ఇచ్చే విధంగానే ఆ ప్రెస్ మీట్ పెట్టారు అంటూ పోలీసులు సీరియస్ అవుతున్నారు. మధ్యంతర బెయిల్లో ఉండి ప్రెస్ మీట్ పెట్టడంపై పోలీసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారు అంటూ హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నారు పోలీసులు. దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారు అంటూ పోలీసులు తమ వాదనను వినిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. తొక్కిస్లాట కేసులో 4 వారాల మధ్యంతర బెయిల్లో అల్లు అర్జున్ ఉన్నారు. సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించే యోచనలో రేవంత్ రెడ్డి టీం, సర్కార్ కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు అల్లు అర్జున్ టీం కూడా 4 వారాల మధ్యంతర బెయిల్పై ఉన్నారు. లోయర్ కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకుంటూ ఉన్నారు. న్యాయ నిపుణులతో కూడా చర్చిస్తున్నారు. ప్రభుత్వం కూడా సీరియస్గా ఉన్న నేపథ్యంలో న్యాయ నిపుణులతోనూ చర్చిస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించడంపై, అసలు అక్యూజ్డ్గా ఉన్న వ్యక్తి, మధ్యంతర బెయిల్పై ఉన్న వ్యక్తి ప్రెస్ మీట్ నిర్వహించవచ్చా అనే అంశంపై పోలీసులు కూడా న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ పిటిషన్ను క్యాన్సిల్ చేయాలి అంటూ హైకోర్టును ఆశ్రయించబోతున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శిల్ప, అల్లు అర్జున్ నిర్వహించిన ప్రెస్ మీట్పై పోలీసులు ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. హైకోర్టు దగ్గరకు పోలీసులు మరోసారి వెళ్ళబోతున్నారు. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ను రద్దు చేయండి అని కోరబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏం చేయబోతున్నారు పోలీసులు? ఆ దిశగా హైకోర్టులో పిటిషన్ మూవ్ చేయబోతున్నారా? అల్లు అర్జున్ మొన్న పెట్టిన ప్రెస్ మీట్ తనని మరింత చిక్కులో పడేసిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు ప్రెస్ మీట్ పెట్టి అందులో ఇండైరెక్ట్గా ఇందులో పోలీసు నిర్లక్ష్యం ఉందంటూ ఆయన చెప్పకనే చెప్పారు. దీంతో ఒకవైపు పోలీస్ శాఖ చాలా సీరియస్గా తీసుకుంది. ఎప్పుడైతే బన్నీ ప్రెస్ మీట్ పెట్టారో, బన్నీ ప్రెస్ మీట్ పెట్టిన నెక్స్ట్ డే నిన్న పోలీసులు ఏదైతే ఆల్రౌండప్, ఏదైతే ఇయర్ ఎండింగ్లో పెట్టేటంటే ఆల్రౌండప్ ప్రెస్ మీట్లో భాగంగా ఒకవైపు సివి ఆనంద్ అన్ని వీడియోస్, సంధ్య థియేటర్లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉన్నదో ఘటన పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి బన్నీ ఏ టైంకి వచ్చారు, ఏ టైంకి వెళ్ళారు, పోలీసులు ఎక్కడ ఉన్నారు, పోలీసులు ఏ విధంగా వ్యవహరించారన్నది కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకోవైపు ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్కి ఈ విధంగా ఆ రోజు జరిగిన పాయింట్ టు పాయింట్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారో దానికి కౌంటర్గా ఈవినింగ్ ఆల్ ఆఫ్ సడన్గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా కూడా మొత్తం ఇందులో పోలీస్ నిర్లక్ష్యం ఉందంటూ కూడా ఇండైరెక్ట్గా చెప్పారు. దీంతో ఇప్పటికే పోలీస్ శాఖ చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే దానికి నిదర్శనమై ఒకవైపు ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకుంది. అందుకు నిదర్శనం ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలే ఆ నిదర్శనంగా మనం తీసుకోవచ్చు. మొత్తం మీద ఎప్పుడైతే బన్నీ అరెస్ట్ అయ్యారో A11గా ఉన్నటువంటి సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ A11గా ఉన్నారు. A11 కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి పోలీసులు FIR నమోదు చేసి అరెస్ట్ చేశారు A11గా. అనంతరం ఒకవైపు నాంపల్లి కోర్టుకు తరలించారు. అక్కడ రిమాండ్ 14 రోజులు విధించారు. కానీ వెంటనే ఎప్పుడైతే రిమాండ్ విధించారో వెంటనే హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేశారో, క్యాష్ పిటిషన్ కొట్టేసిన అనంతరం వెంటనే మధ్యంతర బెయిల్కి అప్లై చేశారు. మధ్యంతర బెయిల్ వెంటనే వచ్చింది. మధ్యంతర బెయిల్ వచ్చిన వెంటనే బన్నీ రిలీజ్ అయ్యారు. కానీ ఒకవైపు ఇది మొత్తం కోర్టు పరిధిలో ఉంది ఈ అంశానికి. కానీ ఈ సమయంలోనే ఒకవైపు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఒకవైపు బాధ్యులను ప్రభావితం చేసే విధంగా మాట్లాడారంటూ ఖచ్చితంగా పోలీసులు హైకోర్టుకు వెళ్ళి దీన్ని ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో ఆ ప్రెస్ మీట్ క్లిప్ను ఖచ్చితంగా అక్కడ సాక్ష్యంగా పెట్టి దీన్ని మొత్తం నడిపే విధంగా మన కోరాలో కనిపిస్తుంది. ఒకవేళ హైకోర్టు కాకుంటే ఇంకా సుప్రీంకోర్టు కూడా వెళ్ళే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఇది ఇప్పుడు ప్రస్తుతం పోలీసుల వర్సెస్ అల్లు అర్జున్గా మారింది. ఈ ఎపిసోడ్ మొత్తం కూడా చివరికి వచ్చేసరికి కూడా మొత్తం ఈ విధంగా మారింది. దీనిపైన ఒకవైపు ఇటు డీజీపీ కూడా మొత్తం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మొత్తం నిన్న ఒకవైపు శాంతి భద్రతలు కూడా ఒకవైపు విఘాతం కలిగించాయని కూడా నిన్న కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎందుకంటే నిన్న అల్లు అర్జున్ ఇంటి దగ్గర దాడి జరిగింది. సో ఈ పరిణామం
పరిణామాల నేపథ్యంలో దీనిపైన ఏదైతే సంధ్య థియేటర్ ఘటన ఉందో ప్రస్తుతం ఇది ఒకవైపు అటు రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, ఇటు పోలీస్ శాఖని కావచ్చు, ఇటు సినిమా ఇండస్ట్రీని కావచ్చు, మొత్తం కూడా షేక్ చేస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో ఒకవైపు అటు రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది, దీనిపైన సీరియస్ గా తీసుకుంటామని ఇప్పటికే చెప్పింది. అంటే ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించారు అనే అభిప్రాయంలోనే పోలీస్ శాఖ ఉందా? ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ మూవ్ చేయబోతున్నారు. మరోవైపు అల్లు అర్జున్ కూడా తన న్యాయవాదుల సూచనతోనే ప్రెస్ మీట్ పెట్టాను అని అంటూ ఉన్నారు. సో అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఏం చెప్తున్నారు ఈ ఘటనపై? ఖచ్చితంగా ముఖ్యంగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం అనేది పెట్టడమే ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు ఏదో ప్రెస్ మీట్ అనేది కీలకంగా మారింది. ఇప్పుడు ఏదైతే ఈ బెయిల్ ఏదైతే మధ్యంతర బెయిల్ ఉంటుందో దాన్ని రద్దు చేయాలంటూ వాళ్ళు తీసుకెళ్తున్నారు. అండ్ మొన్న ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు ఆయన లాయర్ అయినటువంటి నిరంజన్ రెడ్డి కూడా పోలీసులపై కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరు లేరు, బన్నీ ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నారు. అంటే పోలీసులు కూడా బన్నీ చూడడానికి వెళ్ళారంటే సో ఇండైరెక్ట్గా పోలీసులను కూడా వాళ్ళు తిట్టడంతో పోలీస్ శాఖ చాలా సీరియస్గా తీసుకుందని చెప్పుకోవచ్చు. నిన్న కూడా ఎవరైతే చిక్కడపల్లి ఏసీపీ అయినటువంటి రమేష్ నేను అల్లు అర్జున్ వెళ్ళి ఏదైతే బయట జరుగుతున్నటువంటి ఘటనలన్నీ కూడా వెళ్ళి చెప్పడానికి వెళ్తున్నా, కానీ నన్ను అక్కడికి ఎవరు వెళ్ళనివ్వలేదు అంటూ కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్ వేదికగా చెప్పారు. సో వీటిని న్యాయవాదులు చెప్తున్నది ఏంటి? నిజంగా అంటే అక్యూజ్డ్ గా ఉన్నారు, మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. సో అల్లు అర్జున్ ప్రెస్ మీట్